సువర్ణ పథకాల వేదిక. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో రైల్వే అప్రెంటిస్ CCAA అభ్యర్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా చాలామంది అడుగుతున్న ఒక ప్రశ్నకు క్లారిటీ ఇస్తాను. CCAA అంటే ఏమిటి? CCAA అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. సింపుల్గా చెప్పాలంటే రైల్వేలో అధికారికంగా అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులను CCAA క్యాండిడేట్స్ అంటారు. సాధారణంగా ITI పూర్తి చేసిన తర్వాత రైల్వే వర్క్షాప్స్ లేదా డివిజన్లలో 1 లేదా 2 సంవత్సరాల పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత CCAA సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్లకు ఇప్పటికే రైల్వే వర్క్ అనుభవం ఉన్నట్టే. అందుకే కొన్ని రిక్రూట్మెంట్లలో CCAA అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యం కూడా ఉంటుంది. ఇప్పుడు అసలు అప్డేట్ ఏమిటంటే, ఇటీవల RTI ద్వారా రైల్వే బోర్డు ఇచ్చిన సమాధానాల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. అంటే ఒక్కోసారి ఇచ్చే RTI రిప్లైలో డేటా కొంచెం మారుతూ ఉండటం వల్ల అభ్యర్థుల్లో కొంత గందరగోళం ఏర్పడింది. గతంలో వచ్చిన ఒక RTI సమాచారం ప్రకారం 2018 నుండి 2025 వరకు మొత్తం 53,216 మంది అభ్యర్థులు రైల్వేలో అప్రెంటిస్ పూర్తి చేసినట్లు చెప్పారు. కానీ తాజాగా నిన్న వచ్చిన మరో RTI అప్డేట్ ప్రకారం ఏప్రిల్ 1, 2018 నుండి జనవరి 31, 2026 వరకు మొత్తం 45,982 మంది మాత్రమే అప్రెంటిస్ పూర్తి చేసినట్లు సమాచారం ఇచ్చారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సుమారు 9,061 మంది అభ్యర్థులు తమ అప్రెంటిస్ను పూర్తి చేసినట్లు డేటాలో ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం అప్లికేషన్ల గురించి. ఈ రిక్రూట్మెంట్కు సుమారు 130,000 పైచిలుకు అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. కానీ అందులో 50 నుండి 60,000 మంది మాత్రమే ఒరిజినల్ CCAA అభ్యర్థులు ఉండవచ్చని అంచనా. మిగిలిన వారు నాన్ CCAA అభ్యర్థులు అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి నాన్ CCAA అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ DV సమయంలోనే తొలగించబడే అవకాశం ఉంటుంది. మరి ఫ్రెండ్స్, తర్వాతి వీడియోలో కటాఫ్ ఎంత ఉండవచ్చు, రైల్వే ఏ ఫార్ములా ప్రకారం కటాఫ్ మరియు వెయిటేజీ మార్కులు లెక్కిస్తుంది అనే విషయాలను పూర్తి వివరాలతో చెప్పబోతున్నాను. కాబట్టి ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. Yojana Vedika, empowering every Indian citizen with access to essential government schemes, from financial aid to housing and education.